ప్రస్తుతం హైదరాబాద్ లో భూమికి అమూల్యమైన విలువ ఉంది. చిన్న స్థలాలు కూడా కోట్ల రూపాయల్ని తెచ్చిపెడుతున్నాయి. అలాంటి నగరంలోని అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన కాజాగూడలో 27 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించబడిందని ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరంతా అధికార పార్టీకే చెందినవారు కాగా భూమి ఉన్న నియోజకవర్గానికి మాత్రం వీరిలో చాలా మందికి సంబంధం లేదు. ఈ భూమి కాజాగూడలో గచ్చిబౌలికి సమీపంలో ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల పరిధిలో వస్తుంది. బాధిత ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ కి చెందిన ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ కి రాజశేఖర్ రెడ్డి, జడ్చర్లకు చెందిన అనిరుద్ రెడ్డి మరియు మహబూబాబాద్ కి చెందిన డాక్టర్ బుక్యా మురళీ నాయక్. వీరిలో ముగ్గురు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా వేశారు. కాజాగూడ సర్వే నంబర్ 119-122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని, పోరంబోకు భూమి అని చూపించి సర్వే నంబర్లను మారుస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారని సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఈ భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ భూమికి 2023లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అనుమతి పత్రం జారీ చేశారని, జీహెచ్ఎంసీ నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని న్యాయవాది వివరించారు. ఇప్పటిక అక్కడ 8 భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో టవర్లో 47 అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రదేశం కాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉందని తెలిపారు. దగ్గరలోని ఓ ప్రైవేటు పాఠశాలకు 150 మీటర్ల దూరంలో రెడీమిక్స్ ప్లాంట్ ఉండటం వల్ల విద్యార్థులకు తీవ్రంగా పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.